ఓ, మీరు కూడా గుడికొచ్చారా? బావున్నారా రాఘవా? అన్నదమ్ములిద్దరూ బాగానే ఉంటారులే. ఇంట్లో ఎలాగో ప్రశాంతత ఉండటం లేదు. కనీసం గుళ్ళో అయినా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకేంటి? మీ గురించి ఆలోచించడం, మీ విషయాల గురించి పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది. మేమేదో మనశ్శాంతిగా దేవుడి దర్శనం చేసుకుందామనొస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? మీరు ఎవరి దర్శనం కోసం వచ్చారో మాకు బాగా తెలుసు. వాడి ఆటలు మేము సాగనివ్వడం లేదని కొడుకుని వెంటేసుకుని గుడికొచ్చావా? రాఘవ, నా కొడుకు నీ చెల్లిని ప్రేమించిన మాట వాస్తవమే. కాని ఆ పెళ్లి జరగదని నువ్వే కాదు, నేను కూడా వీడితో చెప్పాను. ఒకవేళ నువ్విస్తాను అన్నా సరే ఈ పెళ్లి చేయడం నాక్కూడా ఇష్టం లేదు. నేను నా చెల్లిని నీ కొడుక్కివ్వడమా? అది కల్లో కూడా జరగదు. నీ చెల్లే నా కొడుకు వెంటపడి వాడి చుట్టూ తిరిగి ప్రేమ ప్రేమ అంటూ వాణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. చివరికి నా మాట కూడా వినకుండా చేసింది. నా చెల్లి నీ కొడుకు చుట్టూ తిరిగిందా? నీ కొడుకే నా ఇంటి చుట్టూ తిరిగాడు. కొట్టినా తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వచ్చాడు. అసలు మీరు ఈ గుళ్ళో ఉన్న విషయమే మాకు తెలీదు. మాకెవరూ చెప్పలేదు. మేము దర్శనం కోసం మాత్రమే వచ్చాం. మీ చెల్లిని చూడాలనో లేకపోతే మీతో మాటలు పడాలనో రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు మీరు. చివరిసారిగా చెప్తున్నాను, నా చెల్లెలి పెళ్లి నా అత్త కొడుకుతోనే జరుగుతుంది. నీ కొడుకుని కాదని అరవింద్ని చేసుకోవడానికి నా చెల్లి ఎప్పుడో సిద్ధపడింది. ఇలా వద్దన్నా కనిపించి తన మనసు మార్చే ప్రయత్నం చేసినా, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకొను రుద్రాణి. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకొని రాఘవా. ఏం చేస్తావు? ఏం చేయగలవు? నా ఆర్థిక బలానికి, నా అంగ బలానికి నువ్వు ఎప్పటికీ సరితూగలేవు. అందుకే నీ చెల్లెల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవడం నాకిష్టం లేదు. ఆస్తులు అంతస్తులు కాదు, ఎదురు నిలబడే గుండె ధైర్యం కావాలి. ఆ విషయంలో నీకంటే నేనే చాలా సమర్థుణ్ణి. అనవసరంగా గుడికొచ్చాం. ప్రశాంతంగా ఓ 10 నిమిషాలు గుళ్ళో ఉండి వెళ్దాము అనుకుంటే మీలాంటి అలగా జనంతో మాటలు పడాల్సొస్తోంది. మాటలు జాగ్రత్తగా రాని రుద్రాణి. మిమ్మల్ని అనవసరంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళ తప్పే ఉందిలే అక్క. చెప్పి రప్పించిన వాళ్ళకి బుద్ధుండాలి. మనల్ని కాదని ఏదో చేయాలనుకున్నారు. నిజంగా ఇంకోసారి గనక శౌర్య పెళ్లి ఆపే ప్రయత్నం ఏదైనా జరిగిందో ఈసారి అయిన వాళ్ళు పరాయి వాళ్ళని కూడా చూడను. రే, ఇది గుడిరా, వదిలేయండి. అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. ఈ ముహూర్తాన పరిచయం అయ్యారు. కనిపించినప్పుడల్లా యుద్ధమే జరుగుతుంది. నీ వల్ల, నీ కొడుకు వల్ల మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోతుంది. రుద్రాణి గారు, మీరు కావాలని వచ్చారో అనుకోకుండా వచ్చారో మాకు తెలీదు. మీ అబ్బాయి మా చెల్లెల్ని చూడాలని, మాట్లాడాలని రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చూడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీ చెల్లెలు పెళ్లి జరగడం మీకెంత అవసరమో నాకు కూడా అంతే అవసరం. మీ చెల్లనేది మా వాడి మనసులోనే లేకుండా పోతే అందంలోనూ ఆస్తిలోనూ మీ చెల్లి కంటే 1,00,000 రెట్లు ఎక్కువున్న మా అన్న కూతురే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది.
అలాంటిది నీ చెల్లెల చుట్టూ తిప్పాల్సిన అవసరం నాకేంటి? అంత గొప్ప సంబంధం ఉన్నప్పుడు నీ కొడుకు నా ఇంటి చుట్టూ తిరగడం ఎందుకు? తన్నే చేసుకోవచ్చు కదా మీరు. నీ చెల్లి ప్రేమ ప్రేమ అంటూ వాడికేదో మందు పెట్టింది. వాడు మా మాట వినుంటే మీ చెల్లి కంటే ముందే మా వాడి పెళ్లి జరుగుండేది. నీ చెల్లి పెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆ పెళ్లిని ఆపాలని గాని నా కొడుకునిచ్చి పెళ్లి చెయ్యాలని గాని నాకేం లేదు. ఇంకా చూస్తావేంట్రా? పద, ఇంకెంతమందితో మాటలు పడాలో. ఛీ!